నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన ఆఖరి అవసరం అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 1/12/2005 సంవత్సరంలో ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది. ఇప్పుడు కథ మొదలుపెట్టేస్తున్నానండి. అమ్మా, నాకు నాన్న లేరా? ఆటలకని వెళ్ళిన పూజిత గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చి సోఫాలో ముడుచుకుని పడుకుంది. పిల్లల ఆటల్లో ఏదో జరిగిందని అర్థమైంది మధురకి. పూజని ఒళ్ళోకి తీసుకుని బుజ్జగిస్తూ అడిగింది. పూజ, ఏమైందమ్మా? ఏం జరిగింది అసలు? అమ్మా, నాకు నాన్న లేరా? ఆ పిల్ల ఇప్పటిదాకా ఎప్పుడూ తండ్రి గురించి అడగలేదు. తండ్రి దగ్గర లేకపోవటం అనేది ఒక లోటు అనిపించకుండా ఉండేలా పెంచింది తను. అమ్మ చెప్పిందే వేదమని నమ్మిన పిల్ల దాన్ని అధిగమించి ఆలోచిస్తోందంటే పసితనపు అమాయకత్వాన్ని వీడి బయట ప్రపంచంలోకి పరుగు పెడుతోందన్నమాట. మధురకి కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. తల్లి కన్నీళ్లు చూసి పూజిత భయపడింది. సారీ అమ్మా, ఇంకెప్పుడు అడగను, ప్రామిస్. తల్లి మెడను కౌగలించుకుని ఆమె గుండెల్లో తలదాచుకుంది. దెబ్బలాడుకుని విడిపోయిన ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య అలా విడిపోలేని శరీరపు ఏకత్వంతో, కలిసిపోలేని వ్యక్తిత్వపు భిన్నత్వంతో సతమతమయ్యే పిల్లలుంటారు. పెద్దవాళ్ళ అహంభావాల ఉరిపిడికి నలిగిపోతూ ఉంటారు. ఇవన్నీ తెలిసి ఏమీ చేయలేని నిస్సహాయత మధురది. పూజిత అంత హఠాత్తుగా తండ్రి గురించి అడగటమే పెద్ద షాక్ మధురకి. అలాంటిది ఆ పిలుపు అందుకున్నట్లు ఆనంద్ రావటం ఇంకా పెద్ద షాక్. చిట్ ఫండ్ కంపెనీ నుంచి అప్పుడే వచ్చింది మధుర. మొదటి వారం కావటంతో కలెక్షన్లు బాగా ఉన్నాయి. అకౌంట్ టాలీ కావటం కాస్త కష్టమైంది. ఇంటికొచ్చి టీవీ ముందు కూర్చున్నాక కూడా ఆ లెక్కలు కళ్ళ ముందు నుంచి చెదరలేదు. పూజిత తల్లిని విసిగించకుండా పాలు తాగేసి ఆడుకోవటానికి వెళ్ళింది. అప్పుడొచ్చాడు ఆనంద్. వాకిట్లో చప్పుడైతే ఎవరో నన్ను తల తిప్పి చూసి స్థాణువయ్యింది మధుర. ఆ తర్వాత ఒక్క క్షణం కూడా అతన్ని ఎదుర్కోలేనట్లుగా లేచి వంటింట్లోకి వెళ్ళి కూర్చుంది. ఆమె నుంచి ఎలాంటి ఆహ్వానం లేకపోయినా లోపలికొచ్చి కూర్చున్నాడు అతను. ఇన్నేళ్ల తర్వాత ఎందుకు వచ్చినట్లు? మధుర ఆలోచనలు పరిపరి విధాలు పోతున్నాయి. ఆనంద్ పరిస్థితి అందుకు భిన్నంగా ఏం లేదు. ఏం మాట్లాడాలి, ఎలా అడగాలి, తాను ఎందుకు వచ్చాడో ఎలా చెప్పాలి? ఇద్దరూ అలాగే కూర్చున్నారు చాలాసేపు. టీవీ దాని మానాన అది మోగుతోంది. ఆటలకు వెళ్ళిన పూజిత బంతి కోసం మళ్ళీ వచ్చింది. వాకిట్లో ఉన్న చెప్పుల్ని చూసింది. ఎవరొచ్చారా అనుకుంటూ కుతూహలంగా తొంగి చూసి ఒక్కడే కూర్చుని ఉన్న ఆనంద్ కనిపించగానే బెరుగ్గా అడుగులో అడిగేసుకుంటూ తల్లి దగ్గరకు చారుకుంది. తల్లి మొహంలో తనెప్పుడూ చూడని భావాలు. ఎవరు? గుసగుసగా అడిగింది. డాడీ, లోగొంతుకుతో చెప్పింది మధుర. పూజిత తండ్రిని చూడటం అదే మొదటిసారి. తల్లిని అపనమ్మకంగా చూసి హాల్లోకి వెళ్ళింది. ఆనంద్ కూడా పూజితను ఆశ్చర్యంగా చూశాడు. తామిద్దరూ విడిపోయినప్పటికీ పూజిత 6 నెలల పిల్ల. ఎంత పెద్దదైంది? విస్మయంగా అనుకున్నాడు. దగ్గరకు రమ్మని పిలిచాడు. ఆ పిల్ల వెళ్ళలేదు. చొరచొరా చూసింది. మీరు మా డాడీయా? సూటిగా అడిగింది. కూర్చున్న చోటే అస్థిమితంగా కదిలాడు ఆనంద్. ఇన్నేళ్ల తర్వాత సంబంధాలను పునరుద్ధరించుకోవాలని వచ్చినందుకు భార్యకు జవాబు చెప్పుకోవాలనుకున్నాడు. అలాగే ఆమె అడుగుతుందనుకున్న ప్రశ్నలకి జవాబులు తయారు చేసుకుని వచ్చాడు. కానీ ఆమె ఒక్క మాటైనా మాట్లాడలేదు. బదులుగా ఈ పిల్ల నిలదీస్తోంది. నవ్వు వచ్చింది అతనికి. నవ్వుతూనే తలూపాడు పూజిత ప్రశ్నకు జవాబిస్తున్నట్టు. నన్ను మీరెప్పుడైనా చూసారా? అతను మాట్లాడలేదు. మా స్కూల్ డే ఫంక్షన్కి వచ్చి పేరెంట్స్ గ్యాలరీలో కూర్చున్నారా? మౌనమే సమాధానమైంది. నాకు నాన్న లేడని ఎప్పుడు ఏడిపిస్తుందే క్యాథరిన్, దానికి బుద్ధి చెప్పారా? ఆనంద్ నిస్సహాయంగా తలదించుకున్నాడు. అతని మొహంలోని చిరునవ్వు హరించుకుపోయింది. పూజిత అడిగినవేవీ తను చేయలేదు. ఇప్పుడు వస్తూ కూడా ఆ పిల్ల కోసం ఏమీ తీసుకురాలేదు. పూజ, ఐఆమ్ సారీ. ఇంక ముందెప్పుడు నిన్ను వదిలిపెట్టి ఉండను. నీతోటే ఉంటాను. మన ఇంటికి వెళ్ళిపోదాం, అమ్మకి చెప్పు, నెమ్మదిగా అన్నాడు. లోపల మధుర ఉక్కిరి బిక్కిరయింది. ఆనంద్ సారీ చెప్పటమా?
తను చెయ్యని తప్పులకు కూడా అతని తల్లికి క్షమాపణ చెప్పించేవాడు. అలాంటి వ్యక్తి తప్పు ఒప్పుకుని పశ్చాత్తాపాన్ని వ్యక్తపరచటమా? ఆహా, నేను రాను, ఇదే మా ఇల్లు, మమ్మీ కూడా రాదు ఖచ్చితంగా అనేసింది పూజిత. ఆమె అంతరంగం లోపల అతని పట్ల ప్రకృతిపరమైన ప్రకంపనలు, ఆకర్షణ ఉన్నాయేమో కానీ వాటిని గుర్తించే వయసు ఇంకా రాలేదు. అందుకని అతని ఇంటికి వెళ్ళటం అంటే అయిష్టంగా అనిపించింది పూజితకు. సమస్యను నిమిషంలో పరిష్కారం చేసేసి మరొక మాటకు అవకాశం ఇవ్వకుండా బంతిని వెతుక్కుని మళ్ళీ వెళ్ళిపోయింది పూజిత. ఆనందమొహం పాలిపోయింది. అప్పుడొచ్చింది మధుర అతని సమక్షంలోకి. పూజిత మాటలు, పాలిపోయిన ఆనంద్ ముఖం ఆమె అహాన్ని చాలా సంతృప్తిపరిచాయి. కానీ అంతలోనే ఆమె విచక్షణ మేల్కొంది. జీవితం అంటే అహాన్ని సంతృప్తిపరచుకోవటం ఒక్కటే కాదు కదా. పూజ చాలా సరిగ్గా చెప్పింది మధు. అది అడుగులేస్తున్నప్పుడు నా గుండెలను పరవలేదు, స్కూల్కి వెళ్తున్నప్పుడు చిటికెన వేలు అందివ్వలేదు. నేను నీకు చేసిన అన్యాయం దాని మీద ప్రతిబింబించింది. కానీ ఒక్క విషయం మధు, నేను చాలా మారిపోయాను. భార్య పిల్లల కన్నా తల్లిదండ్రులు ఎక్కువ అనే భ్రమలో నుంచి బయటపడ్డాను. ఎవరి స్థానాలు వారివేనని గ్రహించాను. నువ్వు వెళ్ళిపోయాక నాలో ఏర్పడిన శూన్యం అంతకంతకు విస్తరించి నన్ను నిలువున ఆవరించింది. మధు, దయచేసి నన్ను అర్థం చేసుకో. మళ్ళీ మనం కలిసి ఉండటాన్ని ఇగో ఫ్యాక్టర్గా మార్చకు. పూజ చాలా అగ్రెసివ్గా ఉంది, దానికి నచ్చచెప్పు అభ్యర్థించాడు అతను. మధుర మాట్లాడలేదు. అతను చెప్తున్నది నిజమే కావచ్చు. మనిషిలో చాలా మార్పు వచ్చినట్టే ఉంది. అతని మీద కొద్దిగా ప్రేమ కలిగింది. అది జాలితో కూడుకున్నది. అతను నిస్సహాయతను చూపించుకుంటే తాత్కాలికంగా కలిగింది. మరి తను ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని అవన్నీ కరిగిపోతూ ఉంటే నిలుపుకోవాలని ఆరాటపడి ఆఖరికి ఏమీ చెయ్యలేని నిస్సహాయతతో విరాగిలా బతుకుతున్న తను ఈ విధమైన జీవితానికి అలవాటు పడ్డాక మళ్ళీ కుటుంబ జీవితంలోకి అడుగు పెట్టగలదా? ఎక్కడో అయిష్టత, ఇంకెక్కడో భయం అన్నీ లోపల దాచుకుంది. టీ తాగి వెళ్తురు కానీ కూర్చోండి అంది అతను లేవటం చూసి క్లుప్తంగా. దానికే ఎంతో సంతోషపడిపోయాడు ఆనంద్. బిగుసుకున్న ముడి కొద్దిగా వదిలేనట్లు అనిపించింది. మధుర టీ కప్పులతో తిరిగి వచ్చేసరికి అతను సోఫాలో కన్వీనియంట్గా సెటిల్ అయ్యాడు. అతని ఎదురుగా కుర్చీలో కూర్చుంది మధుర. ఆమె దూరాన్ని చూపెట్టడాన్ని, తన పట్ల ఎలాంటి ఆతృతను ప్రకటించకపోవటాన్ని అతను గమనించకపోలేదు. ఒక మొక్కను పీకి పారేయటం క్షణాల్లో చేయగలిగే పని. అదే మొక్కను నాటి పెంచటం అంత తేలిక కాదు. తామిద్దరి మధ్య అనుబంధం కూడా అంతే. తుంచేసిన దాన్ని తిరిగి బ్రతికించాలి. అది ఒక్కసారిగా జరగదు, టైం పడుతుంది. ఆనంద్ సుదీర్ఘంగా నిశ్వసించాడు. ఇద్దరి మధ్యన ఎన్నో కబుర్లు దొర్లాయి. అతని తల్లిదండ్రుల గురించి, చెల్లెలు తమ్ముడు గురించి ఆమె అడిగి తెలుసుకుంది. ఇన్నేళ్లలో మీకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ నేను పాప ఒక్కసారైనా గుర్తు రాలేదా? శుభకార్యాల్లో మీరు ఒంటరిగా తిరుగుతున్నప్పుడైనా అడిగిందామె. అతను తలదించుకున్నాడు. మధుర గుర్తొచ్చేది, కానీ ఆర్తితో కాదు, కాపురాన్ని వదులుకుని వెళ్ళిపోయిన అమ్మాయిగా. అమ్మా నాన్నలతో కలిసి బాధ్యతలు పంచుకున్నప్పుడు వాళ్ళంతా నా వాళ్ళేనని అనిపించేది. ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయాక తిరిగి చూసుకుంటే నాకంటూ ఎవరూ లేరనిపించింది. చాలా చిత్రంగా అమ్మా నాన్న కూడా పరాయిగా అనిపించారు. అప్పుడు అర్థమైంది మధు, వ్యక్తిగత జీవితానికి కుటుంబ జీవితానికి గల తేడా. అమ్మ మరో పెళ్లి చేసుకోమంది అన్నాడు. మధుర ముఖం ఎర్రబడింది. చేసుకోవలసింది అంది పదునుగా. మా అమ్మ అలా అనటంతోనే ఎక్కడ పొరపాటు జరిగిందో అర్థమైంది. నాకు వండి పెట్టి నా అవసరాలు తను చూడగలిగినంతకాలం, నేను కొన్ని బాధ్యతలను అందుకోవలసి ఉన్నంతకాలం నువ్వు నన్నెక్కడ వాళ్ళ నుంచి వేరు చేస్తావునని భయపడింది. నీ పట్ల వైరాన్ని పెంచుకుంది. అక్కడ నువ్వనే కాదు, ఇంకెవరు నీ స్థానంలో ఉన్నా అంతే. ఆవిడ వయసు అయిపోయింది, విశ్రాంతి తీసుకోవాలనుకుంటోంది. కానీ నా అవసరాలు చూడాల్సిన బాధ్యత ఇంకా మిగిలింది. ఇప్పుడు నాకు ఒక భార్య ఉంటే బాగుంటుంది అనిపించింది. అది నువ్వే కానక్కర్లేదు, ఎవరో ఒకరు. కానీ నాకు మాత్రం నువ్వే కావాలి. నా బరువు మొయ్యటానికి కాదు, ప్రేమగా చూసుకునేందుకు, నేను చేసింది సరిదిద్దుకునేందుకు. జరిగింది మర్చిపో మధు, నేను చాలా సిగ్గుపడుతున్నాను నిన్ను సరిగ్గా చూసుకోలేకపోయినందుకు అన్నాడతను. మీ అమ్మగారిని ద్వేషించమని కానీ వేరు కాపురం పెడదామని కానీ నేను ఎప్పుడూ మిమ్మల్ని అడగలేదు.
నా తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, పుట్టి పెరిగిన పరిసరాలని, నావనుకున్న అన్నింటినీ వదులుకొని వచ్చిన నాకు మీ ఇంట్లో పిసరంతైనా ఆదరణ దొరకలేదు. నా అవసరాలకి, ఖర్చులకి సరిపడా కట్నం తెచ్చుకున్నాను. అయినా కూడా నన్ను కోరుకొని అతిథిగా చూసేవారు మీ ఇంట్లో. నాకేం కావాలని కానీ, నేను మీ అందరి ప్రవర్తన వల్ల బాధపడతానని కానీ ఎవ్వరూ ఎప్పుడూ గుర్తించలేదు. ఆఖరికి మీరు కూడా. నేనెంతగా చెప్పాలని ప్రయత్నించినా మీరు వినిపించుకునేవారు కాదు. అసలు కుటుంబంలోని ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యనైనా యజమాని సేవకుడి సంబంధం ఎందుకు ఉండాలి? కట్న కానుకలు తెచ్చుకుని వచ్చిన కోడల్ని అలా ఎలా చూడగలిగారు మీ ఇంట్లో? ఆనంద్ తాళుంచుకున్నాడు. తల్లి మాటలు విని తను మధురని ఎంతగా హర్ట్ చేసింది గుర్తొచ్చింది. పూజ అగ్రెసివ్నెస్ గుర్తుకొచ్చింది. గుండెల్లో ఎక్కడో వాడిగా గుచ్చుకున్నట్లయింది. లేచి నిలబడ్డాడు. మధుర నిర్వేదంగా నవ్వుకుంది. ప్రాణం పోయే ముందు అది శరీరాన్ని వదలలేక కొట్టుకుంటుంది. శరీరాన్ని వదిలేశాక కూడా కొంతకాలం మమకారాన్ని వదలలేదని చెప్తారు వేదాంతులు. అతని ఇంట్లో నుంచి వచ్చే ముందు, వచ్చేసిన తర్వాత కొంతకాలం తనకు అలాగే ఉండేది. ఆ తర్వాత పునర్జన్మ ఎత్తినట్లయింది. మళ్ళీ అతని గురించి, వైవాహిక జీవితాన్ని కొనసాగించడాన్ని గురించి ఆలోచించడం అంటే వదిలిపెట్టేసిన శరీరంలోకి తిరిగి ప్రాణాన్ని పంపటమే. పూజకు నచ్చజెప్పి చూస్తాను అంది అతను గుమ్మం దాటుతూ ఉంటే. అతను వెళ్ళిపోయాడు. రాత్రి పూజను అడిగింది మధుర. నాన్న మనని రమ్మంటున్నారు, వెళ్దామా అని. ఎందుకు అడిగింది పూజ. పోనీ నాన్నని ఇక్కడికి రమ్మందామా? అదే ఎందుకని? నువ్వేగా నాన్న గురించి అడిగావు. అంటే కేథరిన్కి జవాబు చెప్పాలని. కానీ నాన్నతో ఎందుకు వెళ్తాము? కూతురు ఎదిరి ప్రశ్నలతో నిరుత్తురాలయ్యింది. వదిలేయటానికి, వదిలేయబడటానికి గల తేడాని సమాజం ఇప్పుడిప్పుడే గుర్తిస్తోంది. సంపాదించి పెట్టి రక్షణనివ్వగలిగే తల్లి ఉన్నప్పుడు తండ్రి అవసరమేమిటో పూజ లాంటి పిల్లలకు తెలిసే అవకాశం లేదు. దానికి జవాబు ఆనందే చెప్పాలి. తన దగ్గర లేదు. పూజ నిద్రపోయాక అతనికి ఫోన్ చేసి అదే విషయం చెప్పింది. ఆ రాత్రంతా మధురకి కలత నిద్ర అయ్యింది. కళ్ళ ముందు ఎన్నో జ్ఞాపకాలు. సమాధుల్లో నుంచి నిద్రలేచిన ప్రేతాల్లా. పెళ్ళి తనలో మధుర స్మృతుల్లో ఒక్కటైనా మిగల్చకపోవటం, ఆనంద్ పునరాగమనం ఎలాంటి అనుభూతుల్ని రేపకపోవటం, స్త్రీగా ఈ దేశంలో పుట్టి ఆమె చేసుకున్న పాపం. కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. 4 సార్లు పెళ్లి చూపుల్లో కూర్చుని 5వ సారి నెగ్గింది మధుర ఆ పరీక్షలో. తండ్రి ఘనంగా పెళ్లి చేశాడు. పెళ్ళి ఏముంది ఇందులో? స్త్రీ పురుషుల సంబంధమేగా అనుకోవటం ఉంది. ఏమీ లేకపోతే పెళ్లి కోసం ఎందుకింత ఆరాటం అని ప్రశ్నించుకోవటం కూడా ఉంది. పెళ్లి పేరిట దోచుకోవటం ఉంది. దివాలా తీయటమూ ఉంది. కాల్చుకు తినటం జరిగింది. కాల్చి చంపటం కూడా జరిగింది. ఇంత రసబీభత్సంగా ఉండే పెళ్లిలో మధురకి ఎలాంటి రసానుభూతి దొరకలేదు. కారణాలు వెతకటానికంటూ ఏమీ ఉండవు. ఒకటిగా కలిసిపోయి ఉండాల్సిన భార్యాభర్తల మధ్య ఇంకొందరి అవసరాలు, దాన్ని బట్టి వాళ్ళ జోక్యము ఉండటంతో ఒక వేర్పాటు గీత గీయబడుతుంది. భార్యాభర్త సరిపడకపోతే సర్దుకుంటూనైనా ఏదో ఒకలా చివరిదాకా కలిసి ఉంటారు. అత్తాకోడళ్ళకి సరిపడకపోతే మాత్రం ఆ కాపురం నిలిచేది అనుమానమే. మధురని అత్తవారింట్లో చాలా చులకనగా చూసేవారు. పెళ్ళైన కొత్త అనే గందరగోళంలో కొన్నాళ్లు గడిచాయి. ఇంటి పనంతా చేసేది. ఆమె చేసిన ఏ ఒక్క పని ఎవరికీ నచ్చేది కాదు. ప్రతి చిన్నదానికి అత్తగారు ఆక్షేపించేది. ఎంతోమంది చదువుకున్న అమ్మాయిలాగే ఆమెలోనూ సంఘర్షణ మొదలైంది. పుట్టింట్లో అపురూపంగా పెరిగింది తను. చదువు, స్నేహితులు, ఇంటి పనిలో తల్లితో భాగం పంచుకోవటం, పెళ్లి గురించి, భర్త గురించి అందమైన ఆలోచనలుండేవి. అందుకు భిన్నమైన వాతావరణం అత్తగారింట్లో ఎదురైంది. అత్తింట్లోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానం లేదు. పటిష్టమైన కోటలోకి ఆమె జొరబడి వచ్చినట్టు, ఆత్మీయంగా అల్లుకున్న పొదరింట్లోకి పరాయి పక్షి దూరిపోయినట్లు ఉండేది ఆమె పట్ల వాళ్ళ ప్రవర్తన. తన రాకని, ఉనికిని అయిష్టంగా, తప్పనిసరిగా ఒప్పుకున్నట్లుండేది. అందరికీ వంట చేయటం, 2 పూటలా స్నానం చేసి అందరూ విడిచిన బట్టల్ని ఉతకటం, ఇంకా మిగిలిన పనులు, ఆ పైన అత్తగారి కస్సుబుస్సులు పడటం. ఇవేనా కోడలిగా, ఆనంద్ భార్యగా తన బాధ్యతలు? 2.5 లక్షల కట్నం ఇచ్చాడు తండ్రి తనకి. అందులో 50,000 విలువ చేసే బంగారం పెట్టారు. 20,000 పట్టు చీరలకు ఇచ్చారు.
మిగిలిన డబ్బంతా అత్తవారే తీసుకున్నారు. వాడుకున్నారేమో. తనది అంత డబ్బు వాళ్ళ దగ్గర ఉన్నాక కూడా తను వాళ్లకు బరువు అనిపించడం ఏమిటో అర్థం అవ్వక ఇంకొంత అసంతృప్తి. ఈ రెండింటికన్నా ముఖ్యమైనది ఆనంద్కి ఆమెకు మధ్య పెద్దగా అనుబంధం ఏర్పడకపోవటం. ఆ దిశగా అతను ఎలాంటి ప్రయత్నం చేయకపోవటం. తను అతనితో ఏవో చెప్పబోయేది. అతను వినిపించుకోకుండా మా ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించటం, వాళ్ళు ఎలా చెప్తే అలా వినటం అలవాటు. ఈ రెండు నువ్వు నేర్చుకుంటే మంచిది అనేశాడు. మీ అమ్మ మిమ్మల్ని అందరినీ చూస్తున్నట్లే నన్ను చూస్తోందా? గాయపడి అడిగింది మధుర. ఆమె అలా అడుగుతుందని అతను ఊహించలేదు. అతని వరకు అతనికి పెళ్లి ఒక బాధ్యత. తను పెళ్లి చేసుకోవటం ద్వారా తండ్రికి ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగింది. అలాగే ఇంటి పనుల్లో తల్లికి ఆసరా దొరికింది. తన భౌతిక అవసరాలు కూడా తీరుతున్నాయి. అంతకు మించి మధుర పట్ల అతనికి ఏ ఫీలింగ్స్ లేవు. ఆమె మాటలకి కోపం వచ్చింది. ఆమెతో మాట్లాడటం మానేశాడు. తల్లికి ఆమె చేత సారీ చెప్పించగానే మళ్ళీ మాట్లాడలేదు. అప్పటి నుండి మధురకి భర్త పట్ల చిన్నగా అసహ్యం మొదలైంది. ఈ పరిస్థితుల్లో మధుర ప్రెగ్నెంట్ అయింది. 5గురిని కానీ తన తొలికాన్పు మధురానుభూతుల్ని కాలవాహినిలో రాల్చేసిన ఆనంద్ తల్లికి అదేమంత గొప్ప విషయంలా అనిపించలేదు. మధురకి అదే పని, అదే దిగులు. పైనుండి తిండి సహించకపోవటం, విరక్తి లాంటిది ఏర్పడిపోయింది. 5వ నెలలోనూ 7వ నెలలోనూ ఆమెను తమ దగ్గరికి తీసుకువెళ్లాలని మధుర తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు సాగలేదు. 9వ నెలలో కానీ ఆనంద్ వాళ్ళు పంపలేదు. అప్పటికి పెళ్లి పేరిట ఒక అనవసరమైన బాధ్యతను తలకెత్తుకున్నానన్న భావన మధురలో బాగా బలపడిపోయింది. తల్లితో ఇవన్నీ చెప్పి బాధపడింది. ఆవిడ నిట్టూర్చి, కొత్త కొడలికి ఇవన్నీ తప్పవు మధు, మేమంతా అనుభవించిన వాళ్ళమే కదా. పెళ్ళైన కొత్తల్లో కూర మాడిపోయిందని మీ మా అమ్మ గెరిట కాల్చి వాత పెట్టింది అంది గుర్తు చేసుకుంటూ. మధురకు దిగ్భ్రాంతి కలిగింది. మరి నాన్నేమీ అనలేదా అమ్మా అడిగింది. ఇలాంటి విషయాలు మగవాళ్ళ దాకా వెళ్ళేవి కాదు. ఎందుకనమ్మా ఆవిడలో అంత అసహనం? కారణాలు 2. మొదటిది వ్యక్తిత్వం అణిచివేయబడటం, రెండోది అభద్రతాభావం. స్త్రీ అంటే వంటింటికి అంకితమై ఉండాలన్న భావం బాగా ఉండేది ఆ రోజుల్లో. మీ తాతకు మరీను. ఆవిడేదైనా చెప్పబోతే నీకేం తెలీదు, నోరు మూసుకుని పడుండు అని బాహాటంగా తిట్టేవారు. ఇకపోతే కోడలొచ్చి కొడుకుని కొంగుకు కట్టేసుకుని ఇంటి పెత్తనం చేతిలోకి తీసుకుని తనని ఆ వంటింటికి కూడా కాకుండా చేస్తుందనే భయం. ఈ విషయంలో తరాలు మారిన ధోరణులు మారలేదు అంది తల్లి. అలాంటప్పుడు ఎవరి దారిన వాళ్ళు వేరే ఉండొచ్చు కదమ్మా. కూతురి అంతర్గత భావం అర్థమైంది ఆవిడికి. వేరు కాపురానికి అతను ఒప్పుకుంటాడా అడిగింది. మధుర జవాబివ్వలేదు. తొందరపడకమ్మా, తప్పు నీలో కూడా ఉందేమో ఆలోచించు. అతనితో పాటు అతని వాళ్లను నీ వాళ్ళు అనుకోవాలి మరి అందావిడ నచ్చ చెప్తున్నట్టు. అంతకన్నా ఏం చెప్పగలదు? ఏదైనా ఆనందను బట్టి ఉంటుంది. మధురకి పాప పుట్టింది. ఆడపిల్ల పుట్టిందని అలిగి ఆనంద్ వైపు నుంచి చూడటానికి ఎవరూ రాలేదు. ఆఖరికి ఆనంద్ కూడా. పాప పేరు మీద 25,000, అది ఆనంద్ మైనర్ గార్డియన్గా వేస్తేనే వస్తామని చెప్పారు బారసాలకు పిలవటానికి వెళ్ళిన మధుర తల్లిదండ్రులతో. ఇదెక్కడి గొడవ? ఆడో మగో దేవుడు ఎవరినిస్తే వాళ్ళు, ఎవరైనా సొంత పిల్లలు. పుట్టిన పాపని చూడటానికి ఇప్పటిదాకా ఎవరూ రాలేదు. పైగా ఇదొకట ఒట్టి డబ్బు మనుషుల్లాగా ఉన్నారే అంది మధుర తల్లి. మళ్ళీ గట్టిగా అనటానికి భయం. అసలే వాళ్ళంటే అయిష్టంగా ఉన్న మధుర ఆ అయిష్టాన్ని ఇంకా పెంచుకుంటుందేమోనని వాళ్ళు అడిగినట్లే డబ్బు పాప పేర వేసి బారసాలకు ఏర్పాట్లు చేశాడు మధుర తండ్రి. ఎవరికి సంతోషంగా లేదు, బలవంతంగా తిరుగుతున్నారంతే. పెళ్లి చేసుకోవటానికి కట్నం తీసుకుని, కాపురం చేయటానికి కానుకలు తీసుకుని, కడుపు చేసి పురిటి ఖర్చులు మామగారి మీదకు నెట్టి 25,000 తీసుకుని కానీ పాపాయికి పేరు పెట్టడానికి రాని ఆనంద్ని బారసాల పీటల మీద తన పక్కన కూర్చున్నప్పుడు తృణీకారంతో చూసింది మధుర. జాగ్రత్త మధు, వాళ్ళు మూర్ఖులని నువ్వు మూర్ఖంగా ప్రవర్తించకు. ఎవరేమనుకున్నా వేళకి భోజనం మానకు. కొంత ఊర్చుకుంటే పరిస్థితులు అవే దారిలో పడతాయి. స్త్రీ పురుషుల మధ్య ప్రేమలు ఇష్టాలు అనేవి కథల్లోనూ సినిమాల్లోనూ మాత్రమే కనిపించేవి. నిజ జీవితంలోని ఆకాంక్షలు కోరికలే వాటిల్లో ప్రతిబింబిస్తాయి. ఆ ఇంట్లో నిలదొక్కునే ప్రయత్నం చెయ్యి.
పాప మీ మధ్యన ఉంటుంది కాబట్టి అతను కూడా మారొచ్చు. 3వ నెలలో మధురను పంపిస్తూ చెప్పింది తల్లి. మధుర తన శాయశక్తిలా ప్రయత్నించి ఓడిపోయింది. సంస్కారికి సంస్కారంతో, కుసంస్కారికి కుసంస్కారంతో జవాబివ్వాలి. అందరు ఆడపిల్లల్లా నోరు చేసుకుని దెబ్బలాడిన అడుగడుక్కి తను తెచ్చిన కట్నకానుకల్ని గుర్తు చేస్తూ అత్తవారిని కించపరచటమో, చీప్ ట్రిక్స్తో ఆనందను వశపరచుకుని చూపుడు వేలు చుట్టూ తిప్పుకోవటమో చేసుంటే ఆమె అత్తింట్లో నిలదొక్కుని ఉండేది. అప్పటికి పూజితకు 6 నెలలు. పాపాయి అదనపు భారం కాగా అత్తింట్లో చాకిరీకి దానికన్నా ఎక్కువగా నిరాదరణకు నలిగిపోయి అలసి పుట్టెడు అనారోగ్యంతో పుట్టినిల్లు చేరింది మధుర. ఇదెక్కడి రాక్షసత్వమే? కక్ష కట్టినట్లు చంటిపిల్ల తల్లి చేత అంత పని చేయించటం ఏంటి? పని మనిషిని పెట్టుకునే తాహత కూడా లేదా వాళ్ళకి? అంత గతి లేకున్నారా? విలవిలలాడింది తల్లి. అది నా ఇల్లు కాదమ్మా, అతనిది. అక్కడ నాకు స్థానం లేదు. మీకు నేను గుండెల మీద కుంపటిని మొయ్యలేని భారాన్ని కాబట్టి ఇంత డబ్బిచ్చి వదులుచుకున్నారు పెళ్లి పేరుతో. వాళ్ళింట్లో అడ్డమైన చాకరీ చేస్తే దయతలిచి ఇంత ముద్ద పడేస్తారు అంతే. అతని తల్లి అభిప్రాయం అది. అతను జడుడు, తప్పొప్పుల విచక్షణ తెలియని జడ పదార్థం. తల్లి ఎంత చెప్తే అంత అంది మధుర విరక్తిగా. ఇంట్లోని అందరూ నిశ్చేష్టులైపోయారు. అప్పటికి ఆ విషయం వదిలేసినా అదొక బర్నింగ్ ప్రాబ్లంగానే ఉండిపోయింది. మధు, పెళ్ళయ్యాక ఆడపిల్ల భర్త దగ్గర ఉండటం ఉచితం. నువ్వు ఒక్కదానివే అయితే అది వేరే విషయం. ఇప్పుడు పాప కూడా ఉంది, పెద్దవాళ్ళం వెళ్ళి మాట్లాడతాం అన్నాడు మధుర తండ్రి ఆమెకు స్వస్థత చేకూరాక. భయపడి పారిపోతే ఈ ప్రపంచంలో ఏదీ సాధ్యపడదు. బావతో నేను మాట్లాడతాను, ఇది పద్ధతి కాదని చెప్తాను అన్నాడు మధుర అన్న. అతనికి చెల్లెలు పెళ్ళి మిస్ వెంచర్లా, రాంగ్ ఇన్వెస్ట్మెంట్లా అనిపిస్తోంది. మధుర గుండెకు పదునైన గాయమైంది. ఆడపిల్లకు పుట్టిల్లు అత్తిల్లు తప్ప సొంతిల్లంటూ ఉండకపోవటమే అన్ని సమస్యలకి మూలం. పుట్టింట్లో ఆదరణ తప్ప హక్కులుండవు, అత్తింట్లో హక్కులే తప్ప ఆదరణ ఉండదు. ఆ హక్కులైనా కోర్టుకు వెళ్ళి చట్టబద్ధంగా సాధించుకోగలిగితేనే. ఈ రెండు కాని చోటే ఆ రెండిటి సమన్వయం సాధ్యపడుతుంది. ఆ చోటికి ఆనందరాడు. తండ్రితో కానీ అన్నతో కానీ వాదించలేదామె. వెంటనే ఒక స్నేహితురాలి గదిలోకి షిఫ్ట్ అయిపోయింది. తర్వాత ఒక చిట్ ఫండ్ కంపెనీలో అకౌంటెంట్ పోస్టు సంపాదించుకుని విడిగా ఉండటం మొదలుపెట్టింది. మధుర తల్లికి బాధేసింది. పైసా కూడబెట్టి లక్షలు చేసి వాళ్ళ మొహాన పోసాము పిల్ల సుఖపడుతుందని. అందులోంచి అది తిన్నది అనుభవించింది లేదు. బంగారం చీరలు కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అక్కడ ఇమడలేక అది తిరిగి వస్తే దాన్ని దూరం చేసుకున్నాము. వాళ్ళకేం దర్జాగా ఉన్నారు. ఎటొచ్చి 2 వైపులా నష్టపోయింది మనమే అని భర్త దగ్గర ఏడ్చింది. కూతురంటే ప్రాణం మధుర తండ్రికి. బెదిరిస్తే వెళ్ళి అత్తవారింట్లో నిలదొక్కుంటుందని ఆశించాడు కానీ తనకే దూరం అవుతుందనుకోలేదు. ఒక్కర్తి ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ పాపని పోషించుకుంటూ కూతుర్ని అలా చూస్తే ఆయనకు దుఃఖం కలిగింది. ఎప్పుడూ తన సరదాల కోసం ఖర్చు చెయ్యని తను కూతురు సుఖపడుతుందని ఒక అపరిచితుడికి ఎంతో డబ్బిచ్చాడు. కానీ ఆమెను అతడు సుఖపెట్టలేదు. ఇప్పుడు ఆమె కష్టపడుతూ ఉంటే తను చూస్తూ ఊరుకున్నాడు. తనది నిజమైన ప్రేమేనా, లేక కూతురికి ఘనంగా పెళ్లి చేయటం అనేది ఒక బాధ్యతగా ప్రిస్టేజ్ ఇష్యూగా చేశాడా అనిపించి అపరాధ భావం కలిగింది. మధురను ఇంటికొచ్చేయమన్నాడు. ఆమె రాలేదు. ఆమెకు కావలసిన కనీస అవసరాలన్నీ సమకూర్చి మనవరాలి పేర మళ్ళీ కొంత డబ్బు ఫిక్స్ చేశాడు. ఈసారి మధుర మైనర్ గార్డియన్గా. అక్కడితో ఆయనకు కొంత నిశ్చింత కలిగింది. మధురది మొదట పొగరనుకున్నాడు ఆనంద్. తిరిగొచ్చినా ఆమెను ఏలుకోననుకున్నాడు. క్రమంగా ఆ ఆవేశం తగ్గింది. ఆమె తనంతట తను రాదనిపించింది. లోపలెక్కడో తనుగా పిలవటానికి అతనికి అహం. నీకేమిట్రా మళ్ళీ సంబంధం వస్తుంది అన్నారు అతని తల్లిదండ్రులు. కానీ అప్పటికే వాళ్ళు మధురను పెట్టిన బాధలు బంధువర్గం అంతా తెలిసిపోయి ఎవరు పిల్లనివ్వటానికి ముందుకు రాలేదు. 1 2 సంబంధాలు వచ్చినా అవి మధుర సంబంధం ముందు కాలిగోటికి కూడా తీసుకట్టనిపించాయి. వీళ్ల కోరికలు వాళ్లకు చుక్కల్ని చూపించాయి. రోజులు సంవత్సరాలుగా మారాయి. ఎన్నో మార్పులు. మధుర తల్లిదండ్రి చనిపోయారు. ఆనంద్ దగ్గరికి వెళ్ళిపోతే బాగుంటుందన్న ప్రస్తావన 1 2 సార్లు వచ్చినా మధుర తిరస్కరించింది. నా దగ్గరకు వచ్చాయమ్మా, ఒక్కదానివి విడిగా ఎందుకు అన్నాడు ఆమె అన్న. ఆమె వినలేదు.
ఇద్దరం చదువుల్లోనూ ఆటల్లోనూ పోటీ పడేవాళ్ళం. ఈ రోజున నాకు స్థిరమైన ఉద్యోగం ఉంది, భార్య పిల్లలున్నారు, మనిషి అన్నవాడికి కావలసిన సంతృప్తి ఉంది. కానీ నువ్వు ఇలా ఉండిపోవటం చూస్తూ ఉంటే బాధ అనిపిస్తోందమ్మా అన్నాడు అన్నయ్య. నేను ఆడపిల్లని కదన్నయ్య, అందుకే పోటీలో వెనకబడిపోయాను విరక్తిగా అంది మధుర. ఈ రోజుల్లో తప్పే ఉంది, పూజితని మేము పెంచుకుంటాము, నువ్వు డైవర్స్ తీసుకొని మరొక పెళ్లి చేసుకోవచ్చు కదా మధు అంది వదిన. ఒకసారి నరకంలోకి వెళ్ళి అదృష్టవశాత్తు బయటకు వచ్చాను, మళ్ళీ వెళ్ళమంటావా వదిన అడిగింది మధుర. అందరూ ఒకలా ఎందుకుంటారు, ఆనంద్కు కాంట్రాస్ట్గా మీ అన్నయ్య లేరా అంది వదిన. మధుర నవ్వింది. ఆనంద్ తటస్థపడటం నా దురదృష్టం, అన్నయ్యతో పెళ్ళవటం నీ అదృష్టం. అదృష్టం మీద ఆధారపడే ఈ ఆట కోసం మరొకసారి నేను పావులు విసరలేను అంది. నిజమే, దానికి సమాధానం ఎవరి దగ్గర లేదు. ఇంత జరిగాక ఆనంద్ మధుర దగ్గరకు వచ్చాడు. కారణాలు ఏమైనా కావచ్చు, అతను మారాలనుకుంటున్నాడు. అవసరాలు అతన్ని మార్చాయనిపిస్తోంది మధురకి. పెరుగుతున్న వయసు, పెద్దవాళ్ల బాధ్యత అతనికి భార్య అవసరాన్ని చూపించుంటాయి. రెండో సంబంధం ఎప్పుడూ మొదటి సంబంధం అంత బాగుండదు కాబట్టి తనకు ప్రాధాన్యత ఇచ్చి ఉండొచ్చు. ఏది ఏమైనా మారింది అతను కాదు, పరిస్థితులు. అంతకన్నా సున్నితంగా ఆలోచించడం ఆమెకు సాధ్యపడలేదు. అదీ నిజమే. మధుర వెళ్ళిపోయాక ఆనంద్ తమ్ముడికి పెళ్ళయింది. మరో కోడల ఇంటికి వచ్చింది. ఇంట్లో పని మనిషి, వాషింగ్ మిషను అన్నీ అమిరాయి. ఆనంద్ తమ్ముడు చాలా ఖచ్చితంగా చెప్పేశాడు, నా భార్య వదినల కాదమ్మా, చాలా సున్నితంగా పెరిగింది, ఈ పనులన్నీ చేయలేదు. వంట నువ్వు చూసుకో, పై పనులకు మనిషి ఉంది, ఆ పైన ఇంకా ఏమైనా ఉంటే తాను చూసుకుంటుంది అన్నప్పుడు ఆనంద్లో మొదటిసారి కదలిక కలిగింది. తను కూడా మధుర గురించి అలా చెప్పాల్సి ఉండేనా అన్న ప్రశ్న చిన్న విత్తులా ప్రయాణం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఎన్నో జరిగాయి. అప్పుడు ఆనంద్ మధుర ఇంటి దారి పట్టాడు. ఉదయం మళ్ళీ వచ్చాడు ఆనంద్ ఆశ వదలక. కూతురి కోసం బొమ్మలు, స్వీట్లు, చాక్లెట్లు పట్టుకొచ్చాడు. పూజిత ఇంటి ముందు మొక్కలకి నీళ్లు పెడుతోంది. ఆనంద్ను చూడగానే పైపు వదిలేసి లోపలికి పరిగెత్తింది. అమ్మా, డాడీ మళ్ళీ వచ్చారు, రా అని చెప్పేయి అంది తల్లి మెడను అల్లుకుపోయి. ఆ మాటలు వెనకే వచ్చిన ఆనంద్ విన్నాడు. అతని ముఖం పాలిపోయింది. ఒక తప్పు జరిగి దాన్ని సరిదిద్దుకునేలోగా ఎంత నష్టం జరిగింది. పూజ మనసులో తనకు స్థానం లేదు. అతను నిశ్చేష్టుడయ్యాడు. మధుర పూజితను తన నుండి విడదీస్తూ, నువ్వు వెళ్ళి మొక్కలకు నీళ్లు పెట్టు, లేకపోతే మనిద్దరం వెళ్ళిపోగానే ఆకలికి అవి ఏడుస్తాయి అంది. పూజిత వెళ్ళింది. మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తారంటే నేను కొద్దిగా చెప్పనా అంది మధుర ఆనంద్తో. అతను తలూపాడు. పిల్లలకి తాము పుట్టిన క్షణం నుంచి తల్లిదండ్రులు విడదీయలేని జంటగా కనిపించాలి. భౌతికమైన అవసరాలన్నీ తల్లే తీర్చిన పరిచ్ఛాయలా ఆమెను ఆవరించుకుని ఉండే తండ్రిని వాళ్ళు గుర్తిస్తారు. తండ్రి కూడా వాళ్ళని ఎత్తుకుని షికారు తిప్పటం, ఏడ్చి అల్లరి చేసి అమ్మని విసిగిస్తున్నప్పుడు తాము కూడా ఓదార్చడం లాంటి చర్యల ద్వారా పిల్లలకు దగ్గరవుతారు. పూజకు మీరు అపరిచితులు. అది నన్ను ఒంటరిగానే చూసింది. దాని ప్రతి అవసరానికి నేనే పలికాను. దాని ప్రాధాన్యాల లిస్టులో మీరు చివరెక్కడో ఉంటారు. తనకి నాన్న లేరనుకుంటుంది తప్ప ఉండి తీరాల్సిన అవసరం అనుకోదు. దాన్ని మనసు గెలుచుకోండి. దాన్ని ఒప్పించడానికి నేను ప్రయత్నం చేస్తాను. నావి కొన్ని షరతులు. నేను చేస్తున్న కంపెనీ బ్రాంచ్ అక్కడ కూడా ఉంది. ట్రాన్స్ఫర్ అడుగుతాను. ఇస్తే సంతోషం, లేకపోతే మీరే ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఉద్యోగం మాత్రం వదలను. రెండవది, మనం విడిగానే ఉంటాం. మీ అమ్మ వాళ్ళ బాధ్యత మీదే, నాకు ఎలాంటి సంబంధం లేదు చెప్పిందామె. ముగ్ధమోహనంగా తన వెన్నంటి వచ్చిన నవవధువు మనసే గెలుచుకోలేకపోయిన ఆనంద్ కూతురి మనసు గెలవటం తనకది సాధ్యమవుతుందనుకోలేదు. కానీ కూతురి ప్రాధాన్యాల వరుసలో పైకి రావాలంటే అది తప్పనిసరి అని అర్థమైంది. లేకపోతే తామిద్దరూ కలిసి బతికినా అదొక చీలికవుతుంది. తను ఆమె అవసరాల్లో చివరికే ఉంటాడు. ఇప్పుడు బంతి అతని కోర్టులో ఉంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం.
నమస్తే.